హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే నేను రసం అయితే చేశానండి. ఈ రసం అయితే మేము రెగ్యులర్గా చేసుకుంటుంటాము. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా డైలీ అనమాట. చాలా బాగుంటుంది రసం. మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ టమాటా రసానికైతే నేను ఒక 6 టమాటాలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా, అంటే కొంచెం మనం పులుపు తినేదాన్ని బట్టి కూడా నేను కొంచెమే చింతపండు అయితే తీసుకున్నాను. ఈ చింతపండు సరిపోతుందండి ఈ పులుపుకి. మనకి టమాటాల్లో కూడా పులుపు ఉంటుంది కదా, మరీ ఎక్కువ పులుపున్న ఈ రసం అయితే టేస్ట్ ఉండదు. అలాగే ఈ టమాటాలను అయితే ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. టమాటాను వచ్చేసి ఇట్లా స్టార్టింగ్లో అయితే కొంచెం రౌండ్గా కట్ చేసి తీసేసుకోండి. నేను ఈ టమాటాలన్నిటిని కూడా మిక్సీ పట్టి చేస్తున్నానండి. ఈ రసం అయితే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఉడకపెట్టి చేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది, ఏమాత్రం మారదు. ఈ విధంగా ఇవన్నీ కూడా టమాటాలని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి నీట్గా. ఎందుకంటే ఈ మధ్య టమాటాల్లో కూడా పురుగులు వస్తున్నాయి కదా, నీట్గా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాము. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం మెత్తగా గ్రైండ్ చేసినా సరే చింతపండు వేసాం కాబట్టి చిన్న చిన్న నలకల్లాగా అట్లా కొంచెం ఉంటుందన్నమాట. అవన్నీ కూడా నీట్గా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ మనకు రసమే వస్తుంది. ఆ పిప్పి అంతా కూడా సైడ్ అయిపోతుంది అనమాట. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఈ రసం వేసి అన్నం తినిపించేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే ఇలా ఫిల్టర్ చేశాను. ఒకవేళ మీరు అవంతా ఇబ్బంది లేదనుకుంటే డైరెక్ట్ కూడా మనం ఈ టమాటా గుజ్జును డైరెక్ట్గా మనం రసం అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఫిల్టర్ చేసేసాను. ఆ పిప్పి అంతా సపరేట్ అయిపోతే కూడా రసం అనేది కొంచెం బాగుంటుంది అనమాట. చూసేదానికి మనకు తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ అందులో ఉండే గుజ్జునంతా కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పిప్పి అంతా వచ్చేసిందండి. ఇప్పుడు మనకు మంచిగా టమాటా రసం అయితే తీసేసుకున్నాం అన్నీ కూడా. అసలు చిన్న నలక కూడా లేకుండా టమాటా రసాన్ని అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా ఈ రసం పక్కన పెట్టేసుకొని ఇందులోకి మసాలా అయితే రెడీ చేసుకుందాము. దీనికోసం మనం అలాగే జీలకర్ర అండి, కొంచెం ఎక్కువగా తీసుకోవాలి జీలకర్ర. అలాగే ధనియాలు, మిరియాలు, అలాగే ఒక ఎండుమిర్చి. ఇందులోకి నేను ఎండుకారం అయితే వేసుకోవట్లేదు కాబట్టి ఒక ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని, మెంతులు అయితే కొంచెం సరిపోతాయండి. ఈ కొంచెం సరిపోతాయి, మరి ఎక్కువ వేసారంటే చేదు వస్తుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇవి కంపల్సరిగా వేయండి. కరివేపాకు, కొత్తిమీర వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. మనకు ఇవన్నీ పచ్చియే గ్రైండ్ చేస్తాం, అసలు ఏం వేపాల్సిన అవసరం లేదు. ఎలాగో నూనెలో వేపుతాం కాబట్టి ఇవన్నీ కూడా పచ్చియే ఈ విధంగా కచ్చా పచ్చాగా కొంచెం బరకగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఈ మసాలా గ్రైండ్ చేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందనండి. ఎలాంటి ఇంకా రసం పొడిలే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చిలు వేసుకోండి. ఇందులోకి అంటే ఆవాలు అవన్నీ ఏం అవసరం లేదు. అలాగే కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసేయండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకు రసంలో కూడా మరుగుద్ది కాబట్టి ఇంకా నూనెలో ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసి ఒకసారి అలా కలిపేసేయండి, సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా రసం ఇందులో అయితే పోసేద్దాం. టమాటా రసం అంతా ఇందులో వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి. ఇప్పుడు కలర్ వచ్చేసి మనకి ఇట్లా ఆరెంజ్ కలర్ వస్తుంది కదా, తర్వాత లైట్గా రెడ్ కలర్గా వచ్చేస్తుంది అనమాట. ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకోండి. అలాగే మిక్సీలో కూడా వాటర్ వేసేసి ఆ మసాలా పొడి ఉంటుంది కదా, అదైతే వేస్ట్ కానివ్వకుండా అందులో కూడా కొంచెం వాటర్ పోసి అందులో పోసేద్దాం. అలాగే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుంటే ఒకటేసారి రసాన్ని అయితే బాగా మరగబెట్టచ్చు అనమాట. ఉప్పు అవన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మరగనివ్వాలి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి రసం మరుగుతుంది. ఈ సమ్మర్లో అయితే మనకు రసం లేకపోతే అన్నం అయితే తినాలనిపించదు కదండి. మనం ఇవి రెగ్యులర్గా చేసుకొని తినొచ్చు. చాలా సింపుల్గా కూడా ఉంది కదా ఈ రెసిపీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా ఈ రసాన్ని కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు రసం అయితే బాగా మరిగేయండి, కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు అండి. కరివేపాకు అయితే మేము ఎక్కువగా వాడతాము. నేను చివర్లో కూడా వేసాను అనమాట. ఇది తినడం వల్ల కూడా మన జుట్టుకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కరివేపాకు వేసేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవడం. అసలు అన్నం మొత్తం ఈ రసంతోనే తింటారండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి.